మహాభారత యుద్ధం ముగిసింది. పాండవులకు విజయం చేకూరింది. ఆ స్థితిలో అర్జునుడు నా అసమాన అస్త్రశక్తి వల్లనే ఈ విజయం లభించిందని గర్వించాడు. అంతేకాక నాకు సాక్షాత్తు శ్రీకృష్ణుడే రథసారథి వహించాడు అనే ఘనత అర్జునుడి అహంకారం పెంచింది. మహాభారత యుద్ధంలో ప్రారంభం నుంచి చివరి వరకు అర్జునుడికి రథసారథిగా ఉన్న కృష్ణుడు అర్జునుడికి సేవకునిలాగే ప్రవర్తించాడు. యుద్ధం జరుగుతున్నంతసేపు ప్రతిరోజు శ్రీకృష్ణుడు అర్జునుడు ఆ రోజు యుద్ధం సమాప్తం కాగానే సాయంత్రం శిబిరానికి తిరిగి వెళ్ళేవాడు. అప్పుడు అర్జునుడు ముందుగా రథం నుంచి దిగేవాడు, ఆ తర్వాత కృష్ణుడు దిగేవాడు. ఇది అలవాటుగా మారింది. ఈ అలవాటు ఇప్పుడు మార్చాలని అర్జునుడు అనుకున్నాడు. శ్రీకృష్ణ, ఈరోజు రథం నుంచి ముందు నువ్వు దిగు, తర్వాత నేను దిగుతాను అన్నాడు. కానీ కృష్ణుడు సమ్మతించలేదు. అర్జున, అలవాటు ప్రకారం నువ్వే ముందు దిగు అన్నాడు. కానీ కృష్ణుడు చెప్పినట్లు చేయడానికి అర్జునుడు ఇష్టపడలేదు. అయినప్పటికీ కృష్ణుడు బలవంత పెట్టడంతో అయిష్టంగానే అర్జునుడు రథం నుంచి ముందుకు దిగాడు. శ్రీకృష్ణుడు రథం దిగడమే ఆలస్యం. అర్జునుడు చూస్తూ ఉండగానే అంతవరకు రథకేతనంలో ఆసీనుడై ఉన్న హనుమంతుడు అక్కడి నుంచి మటుమాయమయ్యాడు. అంతే, హఠాత్తుగా రథంలో మంటలు లేచి క్షణాల్లో రథం నామరూపాలు లేకుండా దగ్ధమైపోయింది. అది చూసి అర్జునుడికి ముచ్చెమటలు పట్టాయి. కంగారుగా అతను, శ్రీకృష్ణ, రథం ఎందుకు ఇలా అర్ధాంతరంగా మంటలో దగ్ధమైపోయిందని అడిగాడు. అప్పుడు కృష్ణుడు ఇలా జవాబిచ్చాడు. యుద్ధంలో భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు వంటి వీరాది వీరుల శక్తివంతమైన బాణాలు, ఆయుధాలు రథాన్ని తాకాయి. అందువల్ల రథంలో అగ్ని పుట్టింది. ఇంతవరకు నేను రథంలో కూర్చుని ఉన్నందుకు రథాన్ని అగ్నిదేవుడు ఏం చేయకుండా నిర్లిప్తంగా ఉండిపోయాడు. ఇక నేను రథంలో కూర్చోనని గ్రహించి రథంలో నిద్రాణమై ఉన్న శక్తి జాగృతమై విజృంభించి రథాన్ని దగ్ధం చేసేసింది అని చెప్పాడు. శ్రీకృష్ణుడు చెప్పిన వివరణ విని తన వల్లనే విజయం లభించిందనుకున్న అర్జునుని అహం అంతరించింది. అంతే, అతను శ్రీకృష్ణుడితో నన్ను క్షమించు కృష్ణ అంటూ చేతులు జోడించాడు. భగవంతుడి అనుగ్రహం వల్లే మన జీవితంలో ప్రతి సంఘటన జరుగుతుంది. దీన్ని అజ్ఞానం కారణంగా మనం చేశాం అంటూ గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. ఆయన ఆజ్ఞ లేనిదే అణువు కూడా కదలదు. భగవంతుని చేతన వల్లనే సమస్తము జరుగుతున్నది.